నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాళేశ్వరం కూలిపోయింది. వచ్చిన వరదకు కాళేశ్వరం లేకుండా పోయింది. కాళేశ్వరం కేసీఆర్ కట్టుడైపోయింది, అది కూలుడు కూడా అయిపోయింది. కాళేశ్వరం ఒక కమిషన్ కోసం మాత్రమే కట్టారు. కాళేశ్వరంని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు. కాళేశ్వరం వల్ల లాభం లేదు. కాళేశ్వరం అసలు పనికే రాదు. కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు పారల. కాళేశ్వరం ద్వారా రైతాంగం బాగుపడల. కాళేశ్వరం ఒక శని. కాళేశ్వరం తెలంగాణకు పట్టిన దరిద్రం. కాళేశ్వరానికి అసలు నిజంగా చెప్పాలంటే కొందరిని ఆడికి తీసుకెళ్లి ఉరిదీయాలని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పరంగా చూసుకుంటే ఈరోజు బాహుబలి సీన్స్ని తలపించే విధంగా ఈరోజు కాళేశ్వరం విజువల్ అయితే ఉంది. దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఏం చెప్తారు? సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ఈరోజు ఎక్కడ చూసినా కూడా రెడ్ అలర్ట్ అనేది పడిపోయింది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడము, చాలా వరకు ఉప్పొంగుతున్న వరదల్ని చూస్తూ ఉన్నాం, ఉప్పొంగుతున్న ప్రాజెక్టులను చూస్తూ ఉన్నాం. భారీగా వరద నీరు గోదావరిలో పొంగిపోరలను కూడా మనం చూస్తూ ఉన్నాం. పోటెత్తుతున్న వరద అని చెప్పేసి వార్త అయితే వింటూ ఉన్నాం. ఈరోజు పిడుగులతోటి, గాలులతోటి, వర్షంతో ఈరోజు అల్లకల్లోలంగా మారుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ చుక్క నీరు కూడా రాకపోయే సందర్భం ఉండుంటే తెలంగాణ రాష్ట్రంలో తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ చాలా కష్టమైపోయేది. అందులోనూ నిన్న కాళేశ్వరం నీళ్ళ విషయం పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంని ఒకటేసారి నిజాలు తెలుసుకున్నట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రేవంత్ రెడ్డి గారి కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ దమ్ముందా? మీకు మేడిగడ్డ రిపేర్ చేసే దమ్ముందా? సరే, ఆ దమ్మే లేకపోని అట్లీస్ట్ ఆ బరాజులను నీళ్ళు ఆపి లిఫ్టింగ్ చేసే దమ్మైనా ఉందా? మోటార్లకు ఆ దమ్ముంది కానీ అట్లీస్ట్ స్విచ్ నొక్కడానికైనా లేదా మీకు? మరి దేనికి ఉన్నారు మీరు? దేనికి ఉన్నారు? 10 ఏళ్ల పాటు వాళ్ళు కాళేశ్వరం కూల్చేశారని చెప్తే మరి 3.5 సంవత్సరాల నుంచి మరి మీరేం పీకారని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతుంది. ఈరోజు మీరేం పీకారు? కాళేశ్వరం ఇప్పటిదాకా రిపేర్ చేయకుండా మీరేం పీకుతున్నారని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఈరోజు ఆ కాలువలు నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరు, కాలువలో నీళ్లు రాక ఆ కాలువ చుట్టుపక్కల నమ్ముకున్న ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు చాలా వరకు నారు వేసుకోవాలా, వ్యవసాయం కర్రు సాగియాలా, ట్రాక్టర్ దున్నియాలా. ఈరోజు వర్షం పడుతుందా అంటే వర్షం లేదాయే. కాళేశ్వరం నీళ్లు విడుస్తాడా? ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్లు పారించుకొని పొలాలు పండించుకుందామని చెప్పి రైతులను ఆశగా చూస్తామంటే వాళ్ళకు నీళ్లు కూడా లేకుండా చేసినాం. ఈ దరిద్రం ఎవరికి సోకుతుంది? ఈ పాపం ఎవరికి దాకుతుంది? ఈరోజు రైతులు పెట్టే శాపనార్థాలకు సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్లో యూరియా ధరలు 1400-1300కు దొరికిన 20 యూరియా ఈరోజు తిప్పి చూస్తే 2500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ పాపం ఎవరికి తగులుతుంది? రైతాల పైసలు జొర్రుకొని తింటున్న ఈ ప్రభుత్వాన్ని నిజానికి ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. కాళేశ్వరం ఉందా, ఊసిపోయిందా అనేదే కదా డౌట్. అసలు చూద్దాం, వినండి. మేడిగడ్డ బ్యారేజ్కి పోటెత్తిన వరద మొత్తం 85 కిలోమీటర్లు, 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల. ఇన్ఫ్లో 1,1530 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,1530 క్యూసెక్కులు. అంటే ఇట్లా వరద వస్తుంది, అట్లానే వెళ్ళిపోతుంది. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. అంటే తెలంగాణ మళ్లించడా? తెలంగాణ నుంచి మళ్లించే కార్యక్రమాలు చేయట్లా. ఏం మాట్లాడుతారు? తెలివై సన్నాసోళ్ళు చదువుకున్నారా? బజార్ పంట తిరిగిర్రా భయ్ మీరందరూ కలిసి. మీకు ఎన్నికల ఫారం నింపడం రావచ్చా? ఎవరికైనా ఎన్నికల ఫారం పక్కన ఒక అధికారో పిఏ లేకుంటే మీ ముఖాలకు ఎన్నికల ఫారం నింపడం వచ్చా? ఎన్డీఎస్సీ అంటే ఏదో తెలుసా భయ్ మీకు? అదే మేడిగడ్డ దగ్గర ఎంత నీళ్ళ సామర్థ్యం స్టోరేజ్ తెలుసా మీకు? ఒక్కడికి సబ్జెక్ట్ లేదు, ఒక్కడికి రైతు గురించి పట్టింపు లేదు. ఏమైనా మాట్లాడితే కేసీఆర్ కూలిపోయింది వస్తాడు. కేసీఆర్ ఎక్కడ కూలిపోయిందో ఆడనే పండబెట్టి దొక్కుతాడు. మిమ్మల్ని పండబెట్టి దొక్కుతాడు. ఆ రోజులు కూడా వస్తాయి. ఈరోజు ఏమని చెప్పారు? కాళేశ్వరం కూలిపోయిందంటారు కదా. వరద వస్తే కాళేశ్వరం మేడిగడ్డ ఉండదు, ఊసిపోతుందని మాట్లాడారు కదా. ఈరోజు లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుంది. అయినా మేడిగడ్డ నిలబడి తటస్థంగా నిలబడింది. బాహుబలి రేంజ్లో అట్లా నిలబడి ఉంది. ఈరోజు ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఎక్కడ కూడా లేదు. ఆ నీళ్లు బంద్ పెట్టి ఏంటంటే లేదు, మేము తుమ్మిడి హెట్టి కాడిపోయి మహారాష్ట్ర కాడిపోయి ప్రాజెక్టు కట్టి మేము నీళ్ళు ఇస్తామని మాట్లాడుతున్నారు. అరే గాడిద, వాళ్ళ భూముల్లో మనల్ని ప్రాజెక్టు కట్టనిస్తారా? వాళ్ళ భూముల్లో మనకు ప్రాజెక్టు కట్టనిస్తారా? ఈరోజు ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళ భూములు మునుగుతాయి, వ్యవసాయం పోతుంది, ఇండ్లు పోతుంది, జీవనాధారం పోతుంది, పక్షుల జీవనాధారం, జంతువుల జీవనాధారం పోతుందని చెప్పేసి ఆడ పర్మిషన్ ఇవ్వట్లేదురా భయ్. ఆడ మనకు దొరికేది చెంబెడి నీళ్లు మాత్రమే. ఇక్కడ మేడిగడ్డ దొరికేది బిందెడి నీళ్లు, బకెట్ అంత నీళ్లు, బావంత నీళ్లు. ఈ నీళ్లు ముఖ్యమా, ఆ నీళ్లు ముఖ్యమా? అది వర్షాధారపు నీళ్లను మాత్రమే ఎత్తుకోగలం.
ఇక్కడ వర్షాధారము, ఎండాకాలము, వానాకాలము, చలికాలము, ఇంకే కరువు కాలం వచ్చినా కూడా ఇక్కడ నీళ్ళు ఎత్తుకోవచ్చు మనం. ఈ తెలివి లేకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ యొక్క తెలివి సన్నాసి మాటలకి ఛీ, మీకు ఇంకోసారి ఓట్లు కాదు కదా బూట్లే పడతాయి, చూడండి బూట్లే పడతాయి. అందులోనూ కాళేశ్వరం ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికి గోదావరి మొత్తం ప్రళయ తాండవమయ్యి కదిలి ఉరికి వస్తూ ఉంటే దాన్ని ఒడిసిబట్టి తెలంగాణ నెర్రవారిన నేలకు పంపించాల్సింది పోయి ఈరోజు రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ముంచి ఆంధ్ర రైతాంగానికి నీళ్లు ఎడుస్తూ ఉన్నాడు. సిగ్గుందా కొంచెమైనా రేవంత్ రెడ్డికి? మనోడు మనోడు అనుకుంటే మనోడు కాదట, పగోడు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. ఇడ మీరే చూడండి కథ, చూడండి మేడిగడ్డ కథ చూడండి. ఇదే కాదు, ఎంత పెద్ద వరద వచ్చినా కూడా మేడిగడ్డ ఏం కాదు. మేడిగడ్డ చాలా వరకు సేఫ్, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే. నిజంగా ఎంత అద్భుతమైన కట్టడము, దీన్ని రిపేర్ చేసుకొని తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాల్సింది పోయి సిగ్గు లేకుండా సన్నాసులు ఏం మాట్లాడతారు అయ్యా వీళ్ళందరూ కలిసి? రైతాంగానికి సుక్క నీళ్ళు ఇయ్యరా? వీళ్ళ ప్లాన్ ఒకటే, మేడిగడ్డ లేకుండా చేయాలి, ఇందులో ఉన్న ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక దోచుకొని తినాలనేదే వీళ్ళ ప్రధాన టార్గెట్. ఏడగులని చెప్పు గాడిదలు సన్నాసులు, పెంట కుప్పలో పురుగు లాంటి వాళ్ళు, తెలివిలేని అడ్డగాడిదలు, మెదడులో వాళ్ళకు పెండ ఉందో లేకుంటే మెదడు ఉందో. వీళ్ళు చూడండి, అటు దిబ్బల సైడ్ ఇసుక దిబ్బలు, ఇటు వరద, ఓటెత్తిన వరద, బ్రహ్మాండమైన విజువల్ని చూడొచ్చు మనం. ఏడైనా కూలిందా కాళేశ్వరం? కూలిందన్నది ఏ చెప్పుతో కొడదాం మీరే చెప్పండి? కూలిందని చెప్పినండి ఏ చెప్పుతో కొడదాం? ఒక చెప్పు సరిపోతుందా వీళ్ళకి? బాటాలు లోటాలు అన్నీ తీసుకొచ్చి పల్ల కొట్టినా కూడా బుద్ధి రాదు వీళ్ళకు. అంత గొప్ప మేడిగడ్డ కూలింది, వంగింది, తొంగిందని మాట్లాడతా. ఇంత ఘోరమా? ఇంత అక్కస ప్రభుత్వానికి? వీళ్ళు మనుషులేనా అంటున్నా? కొంచెమైనా సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి అని మాట్లాడుతున్నా. మేడిగడ్డ చూడండి, మేడిగడ్డ కథ చూడండిగా. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహా ఉగ్ర రూపంతో ఉప్పొంగి ప్రవహిస్తుంది. జయశంకర భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం 1,10,000 క్యూసెక్కులకు పైగా భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీలను మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువ విడుదల చేస్తున్నారు. ఒకవైపు ఎల్నినో ప్రభావం తెలంగాణలో కరువు పరిస్థితులు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంటే కళ్ల ముందే లక్షలాది క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. మేడిగడ్డ వద్ద పుష్కలంగా నీటి మట్టం అందుబాటులో ఉన్న నేపథ్యంలో సమీపంలో కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి ఎల్లంపల్లి, మిడ్మానేరు, మల్లన్న సాగర్ వంటి రిజర్వాయర్లను నింపుకునేందుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. మరి ప్రాణహిత గోదావరి అందిస్తున్న ఈ అపార నీటి సంపదను ఒడిసి పట్టుకోవడానికి ప్రభుత్వం ఆ పంపులను ఆన్ చేస్తుందో లేక నీటిని వృధాగా సముద్రానికే పరిమితం చేస్తుందో వేచి చూడాలి. మేడిగడ్డకు లక్షల క్యూసెక్కుల వరద. మేడిగడ్డకు లక్షల క్యూసెక్కుల వరద. ఎగువన భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గోదావరి. మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో 1,1530 క్యూసెక్కులు. ఆ బ్యారేజీలోని 85 గేట్లు ఎత్తి నీటి విడుదల. సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసుకునే అవకాశం. ఎల్నినో ప్రభావంతో కరువు పొంచి ఉన్న సర్కారు నుంచి స్పందన కరువు. ఏ మాయరోగం వీళ్ళకి? ఆ నీళ్లు లక్షల పైగా క్యూసెక్కులు వస్తూ ఉంటే ఆ నీళ్ళను వాడుకోవడానికి వీళ్ళకి ఏ మాయరోగం? అంతా ఇదెందుకు వీళ్ళకు? రైతు మీద కక్ష ఎందుకు వీళ్ళకు? వీళ్ళకి అంత కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చూపెట్టుకోవాలా, అంతేగాని మధ్యలో ప్రజల్ని బలి చేసుడేంది? లక్షల పైగా క్యూసెక్కుల వాటర్ వస్తూ ఉంటే దాన్ని ఒడుసు పట్టుకొని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడానికి వీళ్ళకి ఏ మాయరోగం? ఏ మాయరోగం అడుగుతున్నా. ఆ బ్రిడ్జి కాడ ఇసుక తోడు తెలుసు వీళ్ళకి, కానీ నీళ్ళని మాత్రం అందించుడు తెలియదు. ఏమైనా మాట్లాడితే కాళేశ్వరం కూలింది, బొంగు కూలింది. ఏడ కూలిందా కాళేశ్వరము? కాళేశ్వరం కూలిందా? పటిష్టంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, గట్టిగా ఉంది. ఈ బొంగులో మాటలు మాట్లాడి 2 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ తెలంగాణలో చెరువులు ఎండే, వాగులు ఎండే, వంకలు ఎండే, ఈరోజు భూగర్భ జలంలో నీళ్లు లేకుండా అయిపోయాయి. కథ వేరే ఉంటే తెలంగాణ ప్రాంతం ఆగమైతా ఉంటే దాని గురించి మినిమం పట్టించుకొని సోది లేని సన్నాసి ప్రభుత్వం, ఈ దీనంత దద్దమ ప్రభుత్వం ఎక్కడ కూడా ఉండదు. ఏడ చూసినా కూడా మనకు దొరకదు. ఇక నీళ్ళని
నీళ్ళని వృధాగా పోతున్నాయి, ప్రాజెక్టులు నింపుకునే సోయి సర్కారుకు లేదు. నీటిని ఒడిచిపట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యమైంది. ఆందోళన చేస్తూనే పంపులు ఆన్ చేస్తారా? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడడం కూడా జరిగింది.